ఈ రైల్వే ఉద్యోగులకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్. ఈ రైల్వే ఉద్యోగులు ఎక్కువ బీహార్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బీహార్కి ఎక్కువ బీహార్ ఎన్నికల్లో ఈరోజు ఒక్కొక్క డ్రామా ఆడుతా ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్. ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా 17,951 వరకు నౌకల తయారీ, సముద్ర వాణిజ్య మౌలిక వసతులకు 69,725 కోట్ల ప్యాకేజ్. దీంతో 30 లక్షల ఉద్యోగాలు. విద్యా సంస్థలు, పరిశోధనలకు 2,277 కోట్లు. బీహార్ పై వరాల జల్లు, రైలు రోడ్డు ప్రాజెక్టులు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో దీని గురించి ఒకసారి డీటెయిల్ గా చదువుదాం. ఎందుకంటే రైల్వే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది కొంత ఊరటిచ్చే అంశంగా మనం అయితే చెప్పొచ్చు. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా 17,951 వరకు ఉంటుందని తెలిపింది. దీనివల్ల 10,91,146 మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఆ బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కమిటీ కేబినెట్ భేటీ రైల్వే ఉద్యోగుల బోనస్ కు ఆమోద ముద్ర వేసింది. ఏటా దసరా పండుగ వేళ ఉత్పాదకత ఆధారిత బోనస్ ను రైల్వే ఉద్యోగులకు కేంద్రం ప్రకటిస్తోంది. 2024-25లో రైల్వే ఉద్యోగుల పనితీరు చాలా బాగుందని, 1614.9 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగిందని, 730 కోట్ల మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణించారని ఒక ప్రకటనలో కేంద్రం తెలిపింది. సముద్ర వాణిజ్య రంగానికి పెద్దపీట వేస్తూ నౌకల తయారీ, మౌలిక సదుపాయాల పెంపుదలకు 69,725 కోట్ల భారీ ప్యాకేజ్ కు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. దీనివల్ల 45 లక్షల టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యం సమకూరుతుందని, ఈ రంగంలోకి 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తాయని, ఫలితంగా కొత్తగా దాదాపు 30 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనలు ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టరల్, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్లకు 2,277 కోట్లు కేటాయించే పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికలు జరగనున్న బీహార్ లో 2,192 కోట్ల వ్యయంతో 104 కిలోమీటర్ల సింగిల్ రైల్వే ట్రాక్ ను డబ్లింగ్ చేసే ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఆ రాష్ట్రంలో రహదారుల విస్తరణకు 3,822 కోట్ల మొత్తాన్ని కూడా కేటాయించింది అటు చూస్తాను. అంటే ఇక్కడ రైల్వే ఉద్యోగుల బోనస్ పేరిట కేబినెట్ భేటీ జరిగి ఆ రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇస్తూనే బీహార్ కు ఇటు రైల్వే రహదారుల నిర్మాణం సంబంధించిన దాంట్లో దాదాపు 5,000 కోట్లకు సంబంధించినటువంటి రైల్వే మార్గం రెండు కూడా నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ వేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆ పనులు కూడా వేగవంతమయ్యేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బీహార్ ఎన్నికల కోసమే కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది.